హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద అటెండరు ఎంటీఎస్ పోస్టులు అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు. సో అలాంటి పోస్టులు వేకెన్సీసే ఇప్పుడైతే రిలీజ్ చేశారు బిసిల్ నుంచి. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయిన వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. సో చాలా మంచి జాబ్స్, మీకైతే బాగా యూజ్ అవుతాయి. పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తా. చివరి వరకు అయితే చూడండి. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే అందులో అయితే నేను వెంటనే జాబ్ అప్డేట్స్ అన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా నేను అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీకు యూజ్ అవుతాయి. అందుకే వెంటనే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. నేను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడైతే మనం ఈ జాబ్ గురించి అయితే పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ఉంది కదా, బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ఉంది కదా. సో ఇందులో మనకి కొన్ని వేకెన్సీస్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో అవేంటో తెలుసుకుందాం. వేకెన్సీ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చారు, 464 అని ఇచ్చారు. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ రిక్రూట్మెంట్ ఫాలోయింగ్ మ్యాన్ పవర్ ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిక్స్ ఫర్ డీఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద ఆఫీస్ అని ఇచ్చి ఇక్కడ ఆఫీసు ఇచ్చారు అండ్ ఫీల్డ్ ఆఫీసెస్ అని ఇచ్చారు. సో మనకి ఇవి కాంట్రాక్ట్ బేసిక్స్ మీద రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. సో ఆఫ్టర్ ఇవి పర్మనెంట్ చేయొచ్చు 2 years తర్వాత. సో తర్వాత మీకే తెలుస్తుంది అందులో వచ్చేస్తే ఎలా ఏంటి అనేది డీటెయిల్స్ అన్నీ కూడా. సో ఫస్ట్ పోస్ట్ రిక్రూట్మెంట్ అని ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఇక్కడ క్వాలిఫికేషను అండ్ ఇది జాబ్ లొకేషను అండ్ మంత్లీ రెమ్యునేషన్, మనకి మంత్లీ ఎంత శాలరీ ఇస్తారని కూడా మెన్షన్ అయితే చేశారు. సో అది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇది పోస్ట్ రిక్రూట్మెంట్ ఇచ్చారు కదా. సో ఇది డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇచ్చారు. స్కిల్డ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని పోస్టులు, 2 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి గ్రాడ్యుయేషన్ అండ్ టైపింగ్ ఇంగ్లీష్ హిందీ వచ్చి అయితే ఉండాలి. సో ఎవరైతే టైపింగ్లో బాగా మాస్టర్గా నేర్చుకొని ఉంటారంటే బాగా టైపింగ్ చేసిన వాళ్ళు ఉంటారో ఇంగ్లీష్ హిందీ, డేటా ఎంట్రీ ఆపరేటర్ స్కిల్డ్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2 అయితే ఉన్నాయి. అందులో గ్రాడ్యుయేషన్ అంటే మీ డిగ్రీ కంప్లీట్ అయిపోయి అండ్ టైపింగ్ అనేది బాగా వచ్చి ఉండాలి. అందులో ఇంగ్లీష్ హిందీ అనేది ఖచ్చితంగా రావాలి. సో అది అయితే మనకి మంత్లీ రెమ్యునేషన్ ఎంత ఇస్తారు, శాలరీ 24,648 అయితే ఇస్తారు మనకి శాలరీ. అండ్ నెక్స్ట్ ఎంటీఎస్ మనకి సెమీ స్కిల్డ్ అని ఇచ్చి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఇచ్చారు, 1 పోస్ట్ అయితే ఇచ్చారు. దీనికి 10th క్లాస్ మాత్రమే క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. అండ్ మనకి ఇక్కడ ఎంత శాలరీ ఉంటుంది, 19K అయితే ఉంటుంది శాలరీ. సో జాబ్ లొకేషన్ ఎక్కడ, ఇది భువనేశ్వర్లో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. సో అది. అండ్ నెక్స్ట్ ఎంటీఎస్ సెమీ స్కిల్డ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే మనకి 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. ఇది కూడా భువనేశ్వర్లోనే వర్క్ చేయాలి. ఇది కూడా 19,084 అయితే ఇస్తారు. అండ్ నెక్స్ట్ మనకి ఎంటీఎస్ సెమీ స్కిల్డ్ పోస్ట్ వేకెన్సీస్ అయితే 1 వేకెన్సీస్ ఉంది. ఇది కూడా 10th క్లాసే. ఇదైతే మనకి హైదరాబాద్లో అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇది చాలా మంచిది. అండ్ 22,412 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో అది మనకి హైదరాబాద్ వేకెన్సీస్ అయితే 2 పోస్టులు అయితే ఉన్నాయి. అది ఏంటి, ఎంటీఎస్ సెమీ స్కిల్డ్ పోస్ట్ 1 వేకెన్సీస్ ఉంది. 10th క్లాస్ మీదే హైదరాబాద్లోనే ఉంటుంది. 22,000 శాలరీ అయితే ఇస్తారు. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ స్కిల్డ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే 1 అయితే ఉంది. గ్రాడ్యుయేషన్ అండ్ టైపింగ్ ఇంగ్లీష్ టైపింగ్ అనేది బాగా వచ్చి ఉండాలి. సో ఇదేంటంటే హైదరాబాద్లో చేయాలి. మనకి హైదరాబాద్లో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనం అప్లై చేసుకుంటే ఎక్కడ జాబ్ వస్తే అక్కడికైతే వెళ్ళొచ్చు. శాలరీ ఎంత అంటే 24,648 ఉంది శాలరీ. సో ఇది అండి మనకి ఎంటీఎస్ 10th క్లాసు ఎవరైతే చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. అలాగే గ్రాడ్యుయేషన్లో ఇంగ్లీష్ టైపింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో ఇది శాలరీస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను అండ్ ఎక్కడ మనకి వర్క్ అంటే జాబ్ లొకేషన్ అనేది కూడా మీకు వివరించాను. అయితే మనకి
ఇంకా మిగతా వచ్చేసరికి ఏంటంటే అప్లికేషన్ మస్ట్ బీ సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ ఫర్ ద అబోవ్ పోస్ట్. సో మనకి ఏంటంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇది వాళ్ళ వెబ్సైట్ లింక్ www.bisil.com అని ఇచ్చారు కదా. సో ఇది www.bisil.com. సో ఇది వాళ్ళ వెబ్సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఈ జాబ్స్కి. నెక్స్ట్ మనకి ఇంకా ఏమి ఇచ్చారంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి అప్లై చేసేటప్పుడు కానీ లేక ఇంకేమైనా అదర్ డౌట్స్ ఉంటే అప్పుడు మీరు ఇది ఉంటుంది కదా ఇక్కడ వీళ్ళు మెయిల్ ఐడి ఇచ్చారు, ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ మనకి హౌ టు అప్లైని కూడా ఇచ్చారు. ఇక్కడ బిసిల్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అని ఇచ్చేది, హౌ టు అప్లై అని అయితే ఇచ్చారు. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ అప్లై ఆన్లైన్ వెబ్సైట్ అని ఇచ్చారు. చెప్పాను కదా ఇంతకల్లా వెబ్సైట్ నేము www.bisil.com ఆర్ ఇక్కడ బిసిల్ రిజిస్ట్రేషన్ .in ఇచ్చారు. సో మనకి ఈ వెబ్సైట్ అయినా యూస్ చేయొచ్చు, ఇదైనా యూస్ చేయొచ్చు. మనకి నో అదర్ మీన్స్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టెడ్. సో ఇంకే విధంగా అంటే కొంతమంది పోస్ట్ ఎట్లా చేస్తారు కదా, సో అట్లా అయితే ఏం లేదు. బిఫోర్ అప్లయింగ్ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్స్ ఆర్ advised have their photo, signature, birth certificate, 10th certificate, caste certificate and scanned image for upload. The file size should be not more than 100 KB. సో మనకి అప్లై చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉండాల్సినవి ఏంటంటే ఇక్కడ వాళ్ళైతే క్లారిటీగా మెన్షన్ చేసి మరీ చెప్పారు. బిఫోర్ అప్లయింగ్ ఫర్ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్స్ ఆర్ మనకి అడ్వైజ్ టు హ్యావ్ దేర్ అంటే మన దగ్గర ఒక ఫోటో ఉండాలి, ఫోటో అండ్ ఒక పేపర్ మీద మన సిగ్నేచర్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ బర్త్ సర్టిఫికేట్ అంటే మనకి బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఆధార్ కార్డు ఇలాంటివంతా ఉంటాయి కదా, ఓటర్ ఐడి, లైసెన్సు ఇవి యూస్ చేయొచ్చు. అండ్ 10th సర్టిఫికేట్ లేదా ఇక్కడ చూడు బర్త్ సర్టిఫికేట్ ఆ 10th సర్టిఫికేట్ అని ఇచ్చారు. సో 10th సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్, మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా స్కాన్ చేసి ఇమేజెస్ అనేది రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అప్లోడ్ చేయాలి ఫొటోస్ అన్నీ కూడా. సో వాళ్ళు 100 KB మోర్ దెన్ 100 KB అని పెట్టారు. సో అవన్నీ ఒక ఫైల్ మంచి సైజులో అయితే పెట్టాలి, అప్లోడ్ చేయాలని అయితే చెప్పారు. సో అది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ అకార్డింగ్ టు ద నెంబర్ ఆఫ్ పోస్ట్ అప్లైడ్ ఫర్. సో మీరు అన్ని వేకెన్సీస్ కూడా అప్లై చేసుకోవచ్చు అయితే చెప్తున్నారు. మనకి ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫాలో అ ప్రాసెస్ రిజిస్ట్రేషన్. మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు 7 స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఆ రకంగా మాత్రమే అప్లై చేయాలి అంటున్నారు. సెలెక్ట్ అడ్వర్టైజ్మెంట్ నెంబరు అండ్ నెక్స్ట్ ఎంటర్ బేసిక్ డీటెయిల్స్, మన బేసిక్ డీటెయిల్స్ అండ్ ఎంటర్ ఎడ్యుకేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్, మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేయాలి. అండ్ అప్లోడ్ స్కానర్డ్ ఫొటోస్ చెప్పాను కదా, బర్త్ సర్టిఫికేట్, 10th సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫొటోస్, సిగ్నేచర్ ఇవన్నీ కూడా ఫొటోస్ అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ ప్రివ్యూ ఆర్ మోడిఫై అని వస్తుంది. సో అప్పుడు పేమెంట్ ఆన్లైన్ అనేది క్లిక్ చేయాలి. సో తర్వాత ఈమెయిల్ యువర్ స్కాన్ డాక్యుమెంట్స్ అని ఇచ్చారు. సో ఇదండి మనకి ఈ వెబ్సైట్లో www.bisil.comలోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. సో ఇది అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆ చిన్న సపోర్ట్ మన ఛానల్కి అయితే ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.